నాయిస్ క్లిప్పర్స్ డిస్కస్ చేసాం. So our next topic is transistor clipper circuit. ఫస్ట్ క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు చెప్పాను చూడండి, బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి సిరీస్ డయోడ్ క్లిప్పర్స్, ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్, ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్స్ అని చెప్పేసి బేసిక్గా మన క్లాసిఫికేషన్ చెప్పినప్పుడు అకార్డింగ్ టు కాన్ఫిగరేషన్ సిరీస్ డయోడ్, షంట్ డయోడ్, నెక్స్ట్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ డయోడ్స్, మల్టీ డయోడ్స్ అని అంటే జస్ట్ లైక్ 2 లెవెల్ క్లిప్పర్స్, 2 ఎమిటర్ కపుల్డ్ ట్రాన్సిస్టర్స్. అంటే జనరల్గా మీకు డయోడ్ ఏదైతే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందో ట్రాన్సిస్టర్ కూడా సేమ్ అదే ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. అంటే ఏ ఆపరేషన్ అంటే జస్ట్ లైక్ స్విచ్. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే క్లిప్పర్ సర్క్యూట్స్ అన్నిటిలో కూడా డయోడ్ను ఒక స్విచ్ ఆపరేషన్ కిందనే యూజ్ చేస్తాం. ఆన్ అయింది ఒకసారి అంటే షార్ట్ సర్క్యూట్ అయింది, ఇంకోసారి ఆఫ్ అయిందంటే ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేసింది. అంటే ఆ 2 కండిషన్స్లోనే మనం ఆ క్లిప్పర్ సర్క్యూట్స్లో డయోడ్ని యూజ్ చేసాం. అంటే జస్ట్ లైక్ ఆన్ ఆఫ్ స్విచ్ కింద. సో సేమ్ ఆపరేషన్ని మనకి ట్రాన్సిస్టర్ కూడా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి, అంటే ట్రాన్సిస్టర్ ఆల్సో కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ స్విచ్. సాచురేషన్ రీజియన్లో ఆన్ స్విచ్ కిందను, కట్ ఆఫ్ రీజియన్లో ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ట్రాన్సిస్టర్ని కూడా యూజ్ చేసి మనం క్లిప్పింగ్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ట్రాన్సిస్టర్ని యూజ్ చేసి కూడా మనం క్లిప్పింగ్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో such type of clippers are called as transistor clippers. Such type of clippers are called as transistor clippers. సో ఈ ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే, మనం డయోడ్ అని అంటే ఇప్పుడు ఆన్ అయింది, ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే కటింగ్ వోల్టేజ్ కన్నా తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయింది అని అంటే ఓపెన్ స్విచ్, ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డయోడ్ గురించి. సేమ్ అలాగే మనం ట్రాన్సిస్టర్ని కన్సిడర్ చేసుకుంటే, ఓకే, ట్రాన్సిస్టర్ని కన్సిడర్ చేసుకుంటే ట్రాన్సిస్టర్ మనకి ఎప్పుడు ఆన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు ఆఫ్ అవుతుంది. అంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ అనేది మనం దాంతోపాటు ఎప్పుడు ట్రాన్సిస్టర్ మనకి ఆన్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది, ట్రాన్సిస్టర్ ఎప్పుడు మనకి ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన నేను చెప్పలేదు. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. ట్రాన్సిస్టర్ తీసుకుని దాని కాన్ఫిగరేషన్, అది ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుందంటే సర్క్యూట్ కాన్ఫిగరేషన్ అది తీసుకుంటే బీజేటీ, ట్రాన్సిస్టర్ ఫుల్ ఫామ్ వచ్చేసి బీజేటీ, దట్ ఈస్ బైజంక్షన్ ట్రాన్సిస్టర్, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. అంటే మనకి అక్కడ 2 జంక్షన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాం. వన్ ఈజ్ ఇన్పుట్ జంక్షన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అవుట్పుట్ జంక్షన్. సో బైజంక్షన్ ఆర్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేసి అని అంటాం. సో ఆ బైజంక్షన్, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో 2 జంక్షన్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ఇన్పుట్ జంక్షన్ ఒకటి, నెక్స్ట్ అలాగే అవుట్పుట్ జంక్షన్, ఇన్పుట్ జంక్షన్ అండ్ అవుట్పుట్ జంక్షన్. సో ఇన్పుట్ జంక్షన్ వచ్చేసి మనకి ఏ బయాసింగ్లో ఉండాలి, అలాగే అవుట్పుట్ జంక్షన్ వచ్చేసి ఏ బయాసింగ్లో ఉండాలి. ఏ బయాసింగ్లో ఉన్నప్పుడు మనకి అది ఆన్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది, ఏ బయాసింగ్లో ఉన్నప్పుడు ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 జంక్షన్స్ అన్నట్టు, ఇన్పుట్ జంక్షన్ అలాగే అవుట్పుట్ జంక్షన్. If both the junctions are connected in forward bias, then the transistor acts in saturation region. In that condition, it acts as a on switch. Okay, input junction, output junction రెండు కూడా మనం ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేసి, ఓకే, సో ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేస్తే ట్రాన్సిస్టర్ అనేది మనకి సాచురేషన్ రీజియన్ లో వర్క్ చేస్తుంది. అంటే
మన ట్రాన్సిస్టర్ యాజ్ ఏ స్విచ్ అనే ఆపరేషన్ గురించి చూసినప్పుడు దాని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో 3 రీజియన్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ఒకటి కట్ ఆఫ్ రీజియన్, ఇంకొకటి సాచురేషన్ రీజియన్, థర్డ్ వన్ వచ్చేసి యాక్టివ్ రీజియన్. సో సాచురేషన్ రీజియన్లో మనకి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆ ఇన్పుట్ జంక్షన్ నెక్స్ట్ అలాగే అవుట్పుట్ జంక్షన్ రెండింటిని కూడా మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. సో ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే అది సాచురేషన్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది అనేసి. సో ఆ కండిషన్లో మనకి ట్రాన్సిస్టర్ ఆన్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ అలాగే if both the junctions, that is input and output junctions, are connected in reverse bias, if both the junctions are connected in reverse bias, transistor operates in cutoff region. Transistor operates in cutoff region. So cutoff region లో అది యాక్ట్ చేసింది అని అంటే ట్రాన్సిస్టర్ మనకి ఎలా యాక్ట్ చేస్తుంది అని అంటే ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే ఆఫ్ స్విచ్, జస్ట్ లైక్ ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేస్తుంది. Third region, that is active region. So in this active region, the input junction is forward bias and output junction is reverse bias. Running notes in the point to ask for me. Okay, in active region, input junction is forward bias and the output junction is reverse bias. So in that condition, the transistor operates as an amplifier. Transistor operates as an amplifier. అంటే యాంప్లిఫైర్ కింద మనకి ఆ కండిషన్లో యాక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటాము అని అంటే యాక్టివ్ రీజియన్ అని చెప్పేసి అని అంటాం. సో ఇన్ దట్ యాక్టివ్ రీజియన్ ఇన్పుట్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ అవుట్పుట్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. ఓన్లీ ఇన్ దట్ కండిషన్ ద ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ యాజ్ అన్ యాంప్లిఫైర్. సో ఏదైతే మనం ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తామో అప్లై చేసిన ఇన్పుట్ సిగ్నల్ని మ్యాగ్నిఫై చేసి మనకి అవుట్పుట్ అంటే యాంప్లిఫై చేసి అవుట్పుట్ దాని స్ట్రెంగ్త్ అనే దాన్ని ఇంక్రీజ్ చేసి మనకి అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి దాన్ని యాంప్లిఫైర్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఆ యాంప్లిఫైర్ అనే దాన్ని ఆ కండిషన్ పక్కన పెడితే ట్రాన్సిస్టర్ ఆపరేట్స్ యాజ్ అన్ స్విచ్, దట్ ఈస్ ఆన్ స్విచ్ అండ్ ఆఫ్ స్విచ్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ఆ ఆన్ స్విచ్ కి ఆఫ్ స్విచ్ కి ఉన్నప్పుడు క్లిప్పర్ కింద ఎలా యాక్ట్ చేస్తుంది అనేసి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్లో మనం చెప్తాం చూడండి, ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేసినా కానీ డయోడ్ వెంటనే కండక్ట్ అవ్వదు. ప్రాక్టికల్ డయోడ్ గురించి మాట్లాడితే ఐడియల్ డయోడ్ అనుకోండి, ద కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ద ఐడియల్ డయోడ్ ఈజ్ 0 volts. సో ఎప్పుడైతే మన ఇన్పుట్ వోల్టేజ్ అనేది డయోడ్కి అప్లై చేసి ఇంక్రీజ్ చేస్తాం, దెన్ డయోడ్ స్టార్ట్స్ కండక్టింగ్. బట్ ఇన్ ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ హ్యాస్ సమ్ కట్ ఇన్ వోల్టేజ్. సో ఆ కట్ ఇన్ వోల్టేజ్కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఇట్ షుడ్ బి ఇన్ ఆఫ్ కండిషన్. ఆఫ్టర్ దట్ ఇట్ స్టార్ట్స్ కండక్టింగ్. వెన్ ద ఇన్పుట్ వోల్టేజ్ రీచెస్ ద కట్ ఇన్ వోల్టేజ్, then it starts conducting. So just like that, the transistor is also has some cut-in voltage, because transistor is nothing but back-to-back connection of two diodes. Okay, transistor is nothing but back-to-back connection of two diodes. So one diode is for input junction and the second diode is for output junction. So again, like a diode and it has some cut-in voltage. So జస్ట్ లైక్ దట్ ట్రాన్సిస్టర్ అనేది కూడా మనకి కండక్ట్ అవ్వాలి, ట్రాన్సిస్టర్ కూడా మనకి ఆన్ అవ్వాలి అని అంటే ఎప్పుడైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేసిన తర్వాత వెన్ ఇట్ రీచెస్ ది కట్ ఇన్ వోల్టేజ్, సో ఎట్ దట్ టైమ్ ఇట్ స్టార్ట్స్ కండక్టింగ్. సో ఆ కండిషన్ వరకు కూడా మనం ఇన్పుట్ సిగ్నల్ అనేది అప్లై చేసినా కానీ ట్రాన్సిస్టర్ వెంటనే ఆన్ అవుతుంది, కాబట్టి ఆఫ్ కండిషన్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఇన్పుట్ అనేది మరి అప్లై చేస్తున్నాం మనం, బట్ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్కి వెళ్ళకుండా లాస్ అవుతుంది. అదే దాన్ని ఇక్కడ పారాగ్రాఫ్లో మెన్షన్ చేసి చూడండి. ద ట్రాన్సిస్టర్ హ్యాస్ 2 types of linearities. Transistor has 2 types of linearities. One linearity happens
when the transistor passes from cut-in region to the active region, and the other linearity occurs when the transistor passes from the active region to the saturation region. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడు అని అంటే మీకు ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఐడియా ఉంది. ఇలా మన ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనే దాన్ని తీసుకుని ఇక్కడ ఆల్రెడీ పెట్టాము. మనం ఇలా ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అబ్జర్వ్ చేసాం. ఇందులో ఈ బిలో ది రీజియన్ ఏదైతే ఉందో దీని అంతటిని కూడా మనం కట్-ఇన్ ఆర్ కట్ ఆఫ్ రీజియన్ అని చెప్పేసి, ఈ లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది సాచురేషన్ రీజియన్ అని చెప్పి, నెక్స్ట్ ఇదంతా కూడా మనం యాక్టివ్ రీజియన్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఇది యాక్టివ్ రీజియన్ అని చెప్పేసి. సో ఏంటి అని అంటే ఇక్కడ మనకి 2 లీనియారిటీస్ అనేవి మనకి వస్తున్నాయని చెప్పేసి అనుకోండి. వన్ ఈస్ ఫ్రమ్ కట్-ఇన్ వోల్టేజ్ ఇంటూ ది యాక్టివ్ రీజియన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫ్రమ్ యాక్టివ్ రీజియన్ ఇంటూ ది కట్-ఇన్ వోల్టేజ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కట్-ఇన్ నుంచి యాక్టివ్ రీజియన్లోకి వెళ్ళినప్పుడు అంటే అప్పటి వరకు ఆఫ్ స్టేట్లోనే ఉంటుంది. ఇన్పుట్ అప్లై చేసినా కానీ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ఎప్పుడైతే కట్-ఇన్ వోల్టేజ్కి రీచ్ అయిన తర్వాత ట్రాన్సిస్టర్ ఆన్ అయ్యి ఆన్ అయ్యేంత వరకు ట్రాన్సిస్టర్ కండక్ట్ అయ్యి ఇట్ పాసెస్ ఫ్రమ్ కట్-ఇన్ రీజియన్ ఇంటూ ది సాచురేషన్, ఐ మీన్ యాక్టివ్ రీజియన్. కట్-ఇన్ రీజియన్ నుంచి యాక్టివ్ రీజియన్లోకి వెళ్తుంది. యాక్టివ్ రీజియన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి అని అంటే, అప్పుడు ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఉంటుందో దాన్ని యాంప్లిఫై చేసి మనకు అవుట్పుట్లోకి ఇస్తుంది. సో మనం అలా ఇన్పుట్లో వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మన ఇట్ ప్రాసెస్ ఫ్రమ్ యాక్టివ్ రీజియన్ టు సాచురేషన్ రీజియన్. సో సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఈస్ కాన్స్టెంట్ లెవెల్. ఇంకా దాని తర్వాత మనం వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినా కానీ కరెంట్ అనేది ఇంకా ఇంక్రీజ్ ఒక కాన్స్టెంట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కానీ మనకి ఇక్కడ ఒక కాన్స్టెంట్ లెవెల్కి రీచ్ అయిపోయి కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది మనకు మెయింటైన్ అవుతుంది. సో ఆ 2 రీజియన్స్ని ఇక్కడ మనకి ఏమంటాడు అని అంటే, 2 నాన్ లీనియారిటీస్ కింద తీసుకుని ఆ 2 లెవెల్స్ దగ్గర మనకి క్లిప్పింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటంటే ఒక ఇన్పుట్ సిగ్నల్ కింద ఇచ్చినటువంటి when any input signal passes through the transistor, so across the boundary between cut-in region and active region, or across the boundary between active region and saturation region, a portion of the input signal will be clipped off. అంటే ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా ఆఫ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఆఫ్ నుంచి ఎప్పుడైతే కండక్ట్ అయ్యి మనకి యాక్టివ్ రీజియన్లోకి వెళ్తుందో అక్కడ కొంత సిగ్నల్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ అలాగే యాక్టివ్ రీజియన్లో యాంప్లిఫై మ్యాక్సిమం సిగ్నల్ అంతా అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. యాక్టివ్ రీజియన్ నుంచి సాచురేషన్ రీజియన్కి చేంజ్ అయినప్పుడు మళ్ళీ సాచురేషన్కి వెళ్ళి కాన్స్టెంట్ లెవెల్కి రీచ్ అయిపోతుంది. కాబట్టి దానిపైన ఇంకా మనం ఎంత ఇంక్రీజ్ చేసినా కానీ ఇంకా అది ఒక సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి అది కాన్స్టెంట్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. కాబట్టి దాని పైన అంటే దానికి అబౌవ్ సాచురేషన్ వోల్టేజ్ కన్నా అబౌవ్ ఉన్న వోల్టేజ్ ఇంకా ఎంత అప్లై చేసినా అది ఒక కాన్స్టెంట్ సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అక్కడ ఒకటి మెయింటైన్ అవుతుంది. దానికి అబౌవ్ ఉన్న సిగ్నల్ అంతా కూడా మనకంటే ఈ ట్రాన్సిస్టర్ క్లిప్పర్ని మనం ఏ క్లిప్పర్ కింద యూజ్ చేస్తున్నాము అని అంటే ఇట్ ఈస్ 2 లెవెల్ క్లిప్పర్. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసిన దాంట్లో సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ అంటే ఒక సింగిల్ డయోడ్ని యూజ్ చేసి సర్క్యూట్ డిజైన్ చేసాం. 2 లెవెల్ క్లిప్పర్ అని అంటే 2 డయోడ్స్ని యూజ్ చేసి డబుల్ బయాస్ క్లిప్పర్ కింద చూసాం. అంటే 2 లెవెల్స్ దగ్గర మనకి క్లిప్పింగ్ అయ్యింది. అంటే 2 లెవెల్స్ అని అంటే ఒకటి క్లిప్పింగ్ అబౌవ్ ది లెవెల్ అండ్ క్లిప్పింగ్ బిలో దట్ లెవెల్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిగ్నల్ అప్లై చేసిన తర్వాత సాచురేషన్ రీజియన్కి వెళ్ళేంత వరకు ఈ లోపు ఏదైతే సిగ్నల్ ఉందో మనకి అదంతా కూడా అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వదు. నెక్స్ట్ ఎప్పుడైతే కట్-ఇన్ వోల్టేజ్ నుంచి యాక్టివ్ రీజియన్లోకి వెళ్తుందో అక్కడ మనకి ట్రాన్సిస్టర్ అనేది యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ అవుతుంది కాబట్టి అట్ దట్ కండిషన్ ఏదైతే సిగ్నల్ ఉందో అది యాంప్లిఫై మనకు అవుట్పుట్ వస్తుంది. అంటే అక్కడ ఇన్పుట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ది అవుట్పుట్. నెక్స్ట్ కండిషన్ ఏంటండి, యాక్టివ్ రీజియన్ నుంచి మళ్ళీ అగైన్ సాచురేషన్ రీజియన్లోకి చేంజ్ అవుతుంది. సో యాక్టివ్ రీజియన్లో నుంచి సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళినప్పుడు
అక్కడ మనకి ఇంకొక కాన్స్టెంట్ అంటే సాచురేషన్ వెళ్ళిపోయింది కాబట్టి ట్రాన్సిస్టర్ ఇంకా కాన్స్టెంట్ వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఇంకొక క్లిప్పింగ్ లెవెల్ కింద తీసుకుని దానికి అబవ్ ఉన్న వోల్టేజ్ అంటే సాచురేషన్ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇంకా మనం ఎంత ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినా కానీ జంక్షన్ బ్రేక్ డౌన్ కింద మనకి మాక్సిమం వోల్టేజ్ అనేది ఇంకా అదే అవ్వదు. సో అదొక లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే ఆ సాచురేషన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాని అబవ్ ఉన్న సిగ్నల్ అంతా మనకి క్లిప్ అయిపోతుంది. అలాగే ఎప్పుడైతే కటిన్ వోల్టేజ్ నుంచి మనకి యాక్టివ్ రీజియన్లోకి వెళ్తుందో ఈ బిలో ఉన్న సిగ్నల్ ఏదైతే ఉందో అది కూడా మనకి అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం దాన్ని 2 లెవెల్స్ కింద కన్సిడర్ చేసుకుని దిస్ ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ 2 లెవెల్ క్లిప్పర్. వన్ ఈస్ బిలో ది కటిన్ వోల్టేజ్ అండ్ అబౌవ్ ది సాచురేషన్. ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో యాక్టివ్ రీజియన్ లో వర్క్ చేస్తుందో ఆ యాక్టివ్ రీజియన్ లో వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇన్పుట్ లో ఏదైతే సిగ్నల్ ఉందో అది యాంప్లిఫై అయ్యి మనకి అవుట్పుట్ లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ కండిషన్ లో ఉన్న సిగ్నల్ ఏదైతే మాత్రం ఉందో అది మాత్రమే మనకి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ట్రాన్స్మిట్ అవుతుంది తప్ప సాచురేషన్ లెవెల్ కి రీచ్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే బిలో ద కటిన్ వోల్టేజ్ లెవెల్లో ఉన్నప్పుడు సిగ్నల్ కానీ మనకి అవుట్పుట్ లోకి ట్రాన్స్మిట్ అవ్వట్లేదు. కాబట్టి ట్రాన్సిస్టర్ ని కూడా మనం క్లిప్పర్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పచ్చు. ఇట్ ఈస్ 2 లెవెల్ క్లిప్పర్ కింద ఇది మనకి యాక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పచ్చు. సో ఇది మనకి ట్రాన్సిస్టర్ క్లిప్పర్ సర్క్యూట్. జస్ట్ ఇది బేసిక్ ట్రాన్సిస్టర్ క్లిప్పర్ సర్క్యూట్. ఇది కూడా ఏంటి అని అంటే జస్ట్ ఒక స్విచ్ కింద ఎలా యాక్ట్ చేస్తుందని బేసిక్ సర్క్యూట్ ఇది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మనం దానికి వేవ్ ఫార్మ్స్ కింద చూపించుంటాం. దాన్ని కటిన్ రీజియన్, సాచురేషన్ రీజియన్, ఇన్ బిట్వీన్ మనకి ఏదైతే ఉందో ఆ కండిషన్ లో మాత్రమే మనకి సిగ్నల్ అనేది అవుట్పుట్ కి ట్రాన్స్మిట్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ దాన్ని మనం వోల్టేజ్, కరెంటు, కలెక్టర్ దగ్గర తీసుకున్న కలెక్టర్ కరెంటు, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ V0. ఇది సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అని అంటే VCE సాచురేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాను ఈ సర్క్యూట్లో. ఇది ఈ ట్రాన్సిస్టర్ కటిన్ వోల్టేజ్కి రీచ్ అయ్యేదాకా ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుందండి? ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ఆఫ్ స్టేట్లో అని అంటే ఇది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది? ఓపెన్ సర్క్యూట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓపెన్ సర్క్యూట్ కింద ట్రాన్సిస్టర్ ఓపెన్ సర్క్యూట్ అయిపోయినప్పుడు ఈ కలెక్టర్లో ఎంత వోల్టేజ్ ఉంటుంది అని అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు VCC వోల్టేజ్ ఉంటుంది. ఎందుకని? ఈ ట్రాన్సిస్టర్ కండక్ట్ అవ్వట్లేదు, ఆ స్టేట్లో ఉంది కాబట్టి ఇక్కడ కలెక్టర్ కరెంట్ అనేది ఏమీ లేదు. ఇంకా ఓన్లీ ఈ సర్క్యూట్ నుంచి ఈ VCC నుంచి జనరేట్ అయిన కరెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంటుంది తప్ప కలెక్టర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవడం, డిక్రీజ్ అవడం అలాంటివి ఏమి ఉండదు. అంటే ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ ఈ రెసిస్టర్ తీసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు IR. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ తీసుకుంటే IR. సో I అంటే ఇక్కడ మనం మాక్సిమం కరెంట్ ఈ VCC నుంచి జనరేట్ అయితే ఫ్లో అవుతుంది కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు VCC/R. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ స్టేట్ లో ఉంటుందో కలెక్టర్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది అని అంటే దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు VCC. సో ఎప్పుడైతే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ట్రాన్సిస్టర్ కటిన్ వోల్టేజ్ కి రీచ్ అయ్యి ట్రాన్సిస్టర్ కండక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఏంటి అని అంటే కలెక్టర్ కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కలెక్టర్ కరెంట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. కలెక్టర్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యి అప్పుడు కలెక్టర్ దగ్గర ఏ వోల్టేజ్ ఉంటుంది అని అంటే ట్రాన్సిస్టర్ అనేది సాచురేషన్ రీజియన్ లో ఆన్ అవుతుంది కాబట్టి సాచురేషన్ వోల్టేజ్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ VCE సాచురేషన్. ట్రాన్సిస్టర్ కండక్ట్ అయినప్పుడు ఏ వోల్టేజ్ ఉంటుంది అని అంటే సాచురేషన్ వోల్టేజ్ ఉంటుంది. దట్ ఈస్ VCE సాచురేషన్. ఆఫ్ అయినప్పుడు ఎంత ఉంటుంది అని అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు VCC. దాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం చూడండి. ఆఫ్ అయినప్పుడు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు VCC ఉంటుంది. ఆన్ అయినప్పుడు VCE సాచురేషన్ అని అంటే సాచురేషన్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది, 0.3, 0.7 ఉంటుంది. సో అందుకని దాన్ని VCC కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఏంటి అని అంటే మనకి ట్రాన్సిస్టర్ అనేది కూడా క్లిప్పర్ కింద యాక్ట్ చేస్తుంది. ఏ క్లిప్పర్ కింద యాక్ట్ చేస్తుంది అని అంటే ఇక్కడ 2 లెవెల్ క్లిప్పర్ కింద దీన్ని మనం 2 లెవెల్ క్లిప్పర్ కింద యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఆ 2 లెవెల్స్ ఎక్కడెక్కడ అని అంటే వన్ ఈజ్ ఫ్రమ్ కటిన్ వోల్టేజ్ టు ది యాక్టివ్ రీజియన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫ్రమ్ యాక్టివ్ రీజియన్ ఇంటూ ది
సాచురేషన్ రీజియన్. సో ఆ 2 కండిషన్స్ దగ్గర మనకి 2 లీనియారిటీస్ కింద ప్రొడ్యూస్ అయ్యి ఏదైతే ఈ యాక్టివ్ రీజియన్లో ఇన్పుట్ సిగ్నల్ అయితే ఉందో దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ది అవుట్పుట్. ఆ రిమైనింగ్ 2 కండిషన్స్లో కూడా మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి దాన్ని మనం 2 లెవెల్ ఆఫ్ క్లిప్పింగ్ కింద కన్సిడర్ చేసుకుని దిస్ ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ 2 లెవెల్ క్లిప్పర్. ఇందులోనే మనకి ఇంకొక సర్క్యూట్ ఉందండి, దట్ ఈస్ ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్ అని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి సర్క్యూట్. 2 ట్రాన్సిస్టర్స్ ని తీసుకున్నాం ఇక్కడ ప్రీవియస్ గా తీసుకున్న సర్క్యూట్ కి, అంటే ట్రాన్సిస్టర్ బేసిక్ క్లిప్పర్ సర్క్యూట్ కి ఈ ఎమిటర్ కపుల్డ్ సర్క్యూట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం 2 ట్రాన్సిస్టర్స్ ని కన్సిడర్ చేసుకున్నాం, Q1 అండ్ Q2. ఎమిటర్ కపుల్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 ట్రాన్సిస్టర్స్ యొక్క ఎమిటర్స్ ని జాయిన్ చేసి అంటే కపుల్ చేసి కామన్ గా ఒక రెసిస్టర్ ని మనం కన్సిడర్ చేసుకుంటాం. దాన్ని ఎమిటర్ కప్లింగ్ అని అంటాం. ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్ ఆర్ ఎమిటర్ కపుల్డ్ కాన్ఫిగరేషన్ ట్రాన్సిస్టర్ లో ఎమిటర్ కపుల్డ్ కాన్ఫిగరేషన్ అని అంటే దాని మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే కన్సిడర్ చేసుకున్న 2 ట్రాన్సిస్టర్స్ యొక్క ఎమిటర్స్ ని మనం జాయిన్ చేసి కామన్ గా ఒక రెసిస్టెన్స్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. కామన్ గా ఒక రెసిస్టెన్స్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. ఈ రెసిస్టెన్స్ అనేది అంటే దీనికి మళ్ళీ ఇక్కడ -V అని చెప్పేసి సమ్ బయాసింగ్ వోల్టేజ్ అప్లై చేసాం. ఈ రెసిస్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ ని ఎమిటర్ కరెంట్ అంటాం. దట్ ఈస్ ఫ్రమ్ ఎమిటర్ 1 అండ్ ఎమిటర్ 2 రెండింటి మీద కూడా మనకి బేస్ అయ్యి ఈ ఎమిటర్ రెసిస్టెన్స్ లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే చూడండి కలెక్టర్ 1 అండ్ కలెక్టర్ 2 కలెక్టర్స్ దగ్గర మనకి అవుట్పుట్స్ అనేవి యాక్చువల్గా తీసుకుంటాం. బట్ ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఏం చేస్తున్నాము అని అంటే ట్రాన్సిస్టర్ Q2 దగ్గర ఉన్న కలెక్టర్ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటున్నామండి. నోట్ చేసాను చూడండి, ట్రాన్సిస్టర్ Q2 దగ్గర ఉన్న కలెక్టర్ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం. ఓకే, ఇన్పుట్ అనేది మనం దేనికి అప్లై చేస్తున్నాం? Q1 యొక్క బేస్కి మనం ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. Q1 బేస్కి ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. Q2 ట్రాన్సిస్టర్ కలెక్టర్ దగ్గర నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. కింద ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ అని గ్రాఫ్ ఒకటి చూపించండి చూడండి. ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ Q1 ఆఫ్ Q2 ఆన్, నెక్స్ట్ అలాగే Q1 ఆన్ Q2 ఆన్. ఈ కండిషన్ అంతా కూడా 2 ట్రాన్సిస్టర్స్ మనకి ఆన్ కండిషన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ Q1 ఆఫ్ అండ్ Q2 ఆన్, Q1 ఆఫ్ అండ్ Q2 ఆన్. అంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి, Q1 ఆఫ్ అండ్ Q2 ఆన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్పుట్లో సిగ్నల్ అప్లై చేస్తున్నాం, సైనసాయిడల్ సిగ్నల్. ఇన్పుట్లో సైనసాయిడల్ సిగ్నల్ అనేది నేను అప్లై చేస్తున్నాను. సో కట్ ఇన్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటే ఆబ్వియస్గా Q1 అనేది మనకి ఆఫ్ కండిషన్లోనే ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడైతే మనం Q1 బేస్కి మనం ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. ఆ అప్లై చేసిన ఇన్పుట్ అనేది ఆ Q1 కట్ ఇన్ వోల్టేజ్ కన్నా తక్కువ ఉంటే ట్రాన్సిస్టర్ Q1 అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ Q2కి చూస్తే VBB2 అని చెప్పేసి బేస్లో ఒక వోల్టేజ్ అప్లై చేసాం. VBB2 అని చెప్పేసి బేస్లో మనం ఒక వోల్టేజ్ అనేది అప్లై చేసాం. ఈ వోల్టేజ్ దేనికి అని అంటే జస్ట్ ఈ ట్రాన్సిస్టర్ని ఆన్ చేయడం కోసం యూజ్ చేసే వోల్టేజ్ ఇదండి. ఓకే, సో ఎప్పుడైతే Q2 అనేది ఆన్ అయిందో ఈ Q2 కలెక్టర్ దగ్గర మనకి ఎంత వోల్టేజ్ వస్తుందండి? ట్రాన్సిస్టర్ ఆన్ అయితే మీకు చెప్పాను, ట్రాన్సిస్టర్ ఆన్ ఈజ్ నథింగ్ బట్ VCE సాచురేషన్ అనే వోల్టేజ్ మనకి కలెక్టర్ దగ్గర వస్తుంది. VCE సాచురేషన్. అదే ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ అయిందనుకోండి, Q2 అనేది ఆఫ్ అయిందనుకోండి, ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది.
అప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుంది, విసిసి అనేది వస్తుంది. ఓకే, విసిసి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ Q1 ఆఫ్ Q2 ఆన్ అనేసి అన్నమాట. సెకండ్ కండిషన్ చూస్తే ఇక్కడ స్లోప్ తీసుకున్నాం చూసారు. ఈ స్లోప్ కండిషన్లో బోత్ ద ట్రాన్సిస్టర్ ఆన్ స్టేట్ అని చెప్పాం. నెక్స్ట్ ఏంటంటే సాచురేషన్ లెవెల్కి రీచ్ అయినట్టు ఇక్కడ మళ్ళీ Q1 వచ్చేసి ఆన్, Q2 వచ్చేసి ఆఫ్ స్టేట్ అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే ఈ సెకండ్ ట్రాన్సిస్టర్ని మనం ఎప్పుడూ కూడా ఆన్ స్టేట్లోనే ఉంచుతామండి బేస్డ్ ఆన్ దిస్ VBB2. బట్ ఇనీషియల్గా ఏంటి అని అంటే ఇక్కడ EI అనేది అప్లై చేసినప్పుడు Q1 అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ఎందుకు అని అంటే అప్లై చేయగానే మనకి 13 వోల్టేజ్కి రీచ్ అవ్వదు కాబట్టి ఇనీషియల్గా ఆ ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది, Q2 వచ్చేసి ఆన్ కండిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు Q2 అనేది మనకి ఆన్ స్టేట్లో ఉంది కాబట్టి ఈ ఎమిటర్ నుంచి జనరేట్ అయిన కరెంట్ అనేది మనకి ఈ ఎమిటర్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతుంది. ఎమిటర్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతుంది. ఈ ఎమిటర్ రెసిస్టెన్స్లో ఫ్లో అయినప్పుడు ఇక్కడ మనకి కొంత వోల్టేజ్ డ్రాపేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎమిటర్లో కనెక్ట్ చేసిన RE రెసిస్టర్ ఏదైతే ఉందో అందులో కొంత వోల్టేజ్ డ్రాపేజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఈ డ్రాప్ వల్ల Q1 దగ్గర ఇప్పుడు మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే ట్రాన్సిస్టర్ కండక్ట్ అవుతుంది, 13 వోల్టేజ్కి రీచ్ అయితే మనకి సరిపోదండి. ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఓన్లీ 13 వోల్టేజ్కి రీచ్ అయితే సరిపోదు. ఆల్రెడీ దాని ఎమిటర్ దగ్గర కొంత వోల్టేజ్ అనేది ఉంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఇన్పుట్ అంటే ఏంటంటున్నాం, బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్ ఆఫ్ 2 డయోడ్స్ అని చెప్పేసి మనం ట్రాన్సిస్టర్ని డిఫైన్ చేస్తున్నాం. అంతేనా? ఇప్పుడు అంటే ఈ సర్క్యూట్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది. ఇట్ ఈస్ బేస్, ఎమిటర్ అండ్ కలెక్టర్. సో ఈ డయోడ్ అనేది మనకు కనెక్ట్ అయింది అంటే Q2, ఇక్కడ Q2 కండక్ట్ అని చెప్తుంటే మనకి ఏంటంటే ఈ డయోడ్ కనెక్ట్ అయినట్టు కండక్ట్ అయ్యి మనకి ఎమిటర్ దగ్గర కొంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి ఈ ఎమిటర్లో కొంత డ్రాప్ అనేది ఉంది. ఇప్పుడు ఈ బేస్ అంటే ఈ యానోడ్ దగ్గర ఇప్పుడు మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే ఈ డయోడ్ కండక్ట్ అవుతుందండి, ఎమిటర్ దగ్గర అంటే ఆల్రెడీ కొంత వోల్టేజ్ అనేది ఎమిటర్లో ఉంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసే వోల్టేజ్ మనం ఇన్పుట్లో అప్లై చేయాలి. కాబట్టి ఈ ఇన్పుట్ అనేది మనం అప్లై చేసి 13 వోల్టేజ్ రీచ్ అయినా కానీ మనకి ట్రాన్సిస్టర్ అనేది కండక్ట్ అవ్వదు. ఎంత వోల్టేజ్కి రీచ్ అయితే Q1 కండక్ట్ అవుతుంది అని అంటే ఇన్పుట్ అనేది ఈ ఎమిటర్లో ఉండే వోల్టేజ్ డ్రాప్ కన్నా ఎక్కువ వోల్టేజ్ ఇన్పుట్లో అప్లై అవుతాయి. అంటే 13 వోల్టేజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ప్లస్ డ్రాప్ ఇన్ ఎమిటర్ రెసిస్టెన్స్, ఈ 2 వోల్టేజెస్ని యాడ్ చేస్తే ఎంత వోల్టేజ్ అయితే వస్తుందో ఆ వోల్టేజ్కి రీచ్ అయినప్పుడు ఈ Q1 అనేది మనకి ఆన్ అవుతుంది. సో ఇది ఆన్ అయింది Q1, ఆబ్వియస్గా Q2 అనేది కూడా మనకి ఆన్ కండిషన్లోనే ఉంటుంది. 2 ఆన్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ని అలా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఏదైతే మనం అప్లై చేసిన ఇన్పుట్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏంటి అని అంటే ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవడం వల్ల Q1 ట్రాన్సిస్టర్ ఆన్ అవడం వల్ల ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇందులో ఫ్లో అయ్యే కలెక్టర్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఎమిటర్ కరెంట్ కూడా మనకి ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఈ ఎమిటర్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ఈ ఎమిటర్ రెసిస్టెన్స్లో డ్రాప్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. I is equal to VR. కరెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి వోల్టేజ్ డ్రాప్ ఇన్ దట్ రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఎప్పుడైతే ఇక్కడ వోల్టేజ్ డ్రాపేజ్ అనేది మనకి ఇంక్రీజ్ అయిపోతుందో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ దిస్ ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఇక్కడ ఏదైతే మనం VBB2కి అప్లై చేసే వోల్టేజ్ కన్నా ఇందులో ఉండే అంటే ఎమిటర్ రెసిస్టెన్స్లో ఉండే డ్రాపేజ్ పెరిగిపోతుందో అప్పుడు మనకి ఈ Q2 అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, చెప్పింది అర్థమైందమ్మా? ఇనీషియల్గా ఏమంటున్నాం, Q2 వచ్చేసి ఆన్ చేస్తున్నాం విత్ ద సప్లై VBB2తో దీన్ని మనం ఆన్ చేస్తున్నాం అని చెప్పాం. అంటే ఎప్పుడు ఇది ఆన్ కండిషన్లోనే ఉంటుంది. ఇది ఆన్ అయింది కాబట్టి దీని ఎమిటర్ నుంచి జనరేట్ అయిన కరెంట్ వల్ల ఈ రెసిస్టెన్స్లో కొంత డ్రాపేజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ వోల్టేజ్ ఇన్ రెసిస్టెన్స్ RE. ఇప్పుడు ఇక్కడ నేను ఇన్పుట్ అప్లై చేసిన ఏ వోల్టేజ్కి రీచ్ అయితే ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది,
ఈ డ్రాపేజ్ ప్లస్ దీని కటింగ్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ అప్లై చేస్తేనే మనకి ట్రాన్సిస్టర్ Q1 అనేది కండక్ట్ అవుతుంది. అంతవరకు కూడా Q1 వచ్చేసి ఆఫ్ కండిషన్లోనే ఉంటుంది. సో వన్స్ ఎప్పుడైతే నేను ఇన్పుట్ అప్లై చేసి ఈ కటింగ్ వోల్టేజ్ ప్లస్ ఆల్రెడీ ఉన్న ఎమిటర్ రెసిస్టెన్స్ డ్రాప్కి రీచ్ అయినప్పుడు Q1 అనేది కూడా ఆన్ అవుతుంది. సో వన్స్ ఇది ఎప్పుడైతే ఆన్ అయిందో రెండు ఆన్ స్టేట్లోనే ఉంటున్నాయి కాబట్టి ఇన్పుట్ అనేది మనకి అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. అప్పుడు వరకు ఇన్పుట్ అనేది మనకి అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వదు. అంటే అక్కడ ఒక క్లిప్పింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక క్లిప్పింగ్ ఆపరేషన్ అనేది జరిగింది. ఎప్పుడైతే 2 ట్రాన్సిస్టర్స్ ఆన్ అవుతున్నాయో ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ పాస్డ్ టు ది అవుట్పుట్. ఈ ఇన్పుట్ ఆన్ అయిన తర్వాత నేను ఇన్పుట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను అనుకోండి. సో ఈ డ్యూ టు Q1 వల్ల జనరేట్ అయిన ఎమిటర్ కరెంట్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు Q1 వల్ల జనరేట్ అయ్యే ఎమిటర్ కరెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యి అప్పుడు ఈ కామన్ గా తీసుకునే ఎమిటర్ రెసిస్టెన్స్ లో డ్రాపేజ్ అనేది కూడా ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం VBB2 అనేది ఏమంటున్నాం, జస్ట్ ఆ ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడానికి కావాల్సిన వోల్టేజ్ మాత్రం అడ్జస్ట్ చేస్తున్నాం అక్కడ. సో దీనికన్నా ఈ VBB2 కన్నా ఇక్కడ డ్రాపేజ్ అనేది పెరిగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా Q2 ట్రాన్సిస్టర్ ఏమవుతుందంటే ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఆఫ్ అయిపోయింది అని అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమైనా వస్తుందా? అవుట్పుట్ ఏమైనా వస్తుందా అంటే ఈ ఇన్పుట్ సిగ్నల్ ఏమైనా అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవుతుందా? ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే మనం ఇన్పుట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నా కానీ బట్ దట్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ టు ది అవుట్పుట్. సో అక్కడ ఒక క్లిప్పింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి 2 లెవెల్స్ దగ్గర క్లిప్పింగ్ జరుగుతుంది. ఒకటి ఇనీషియల్గా Q1 ఆఫ్లో ఉండటం వల్ల, సెకండ్ వన్ ఏంటంటే Q2 వచ్చేసి ఆఫ్లోకి వెళ్ళడం వల్ల 2 కండిషన్స్లోనూ మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఎప్పుడు మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవుతుంది అంటే బోత్ ద ట్రాన్సిస్టర్స్ Q1 Q2 రెండూ కూడా ఆన్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్కి ట్రాన్స్మిషన్ జరుగుతుంది తప్ప రిమైనింగ్ 2 కండిషన్స్లో ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వట్లేదు. దెన్ ద టూ కండిషన్స్ ఆర్ టేకెన్ as 2 లెవెల్ క్లిప్పింగ్. సో అందుకని చెప్పి ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్ అనేది కూడా 2 లెవెల్స్ దగ్గర మనకి క్లిప్పింగ్ అవుతుందని చెప్పేసి చెప్పచ్చు. ఇప్పుడు ఈ డ్రాపేజ్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా Q2 అనేది ఆఫ్లోకి వెళ్ళిపోయింది అని అంటున్నాను. మళ్ళీ దీన్ని ఆన్ చేయాలంటే ఏం చేయాలండి? అగైన్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ దిస్ VBB2. మళ్ళీ ఆ VBB2ని అడ్జస్ట్ చేసి మళ్ళీ ట్రాన్సిస్టర్ని ఆన్ చేయొచ్చు తప్ప ఈ VBB2ని అడ్జస్ట్ చేయకుండా దాని అంతటా అది మళ్ళీ ఆన్ చేయాలి. మళ్ళీ దాని అంతటా ఆన్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఇన్పుట్ వోల్టేజ్ అయినా తగ్గించాలి. ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ అయినా తగ్గించేస్తే అప్పుడు మళ్ళీ Q1 ఉన్న కరెంట్ అనేది తగ్గిపోయి ఇక్కడ డ్రాపేజ్ ఎమిటర్లో డ్రాపేజ్ తగ్గుతుంది కాబట్టి VBB2 కన్నా తగ్గితే కనుక అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా Q2 అనేది ఆన్ స్టేట్లోకి వెళ్తుంది తప్ప అదర్వైజ్ Q2 విల్ బి ఇన్ ఆఫ్ కండిషన్. సో ఆ రకంగా ఏంటి అని అంటే ట్రాన్సిస్టర్ని కూడా మనం క్లిప్పర్ కింద యూజ్ చేయొచ్చు. ఒకటి బేసిక్ ట్రాన్సిస్టర్ క్లిప్పర్ సర్క్యూట్ కానీ లేదు అని అంటే ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్ సర్క్యూట్ని కానీ యూజ్ చేసి మనం ట్రాన్సిస్టర్స్ని కూడా క్లిప్పర్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్. ఈ 2 సర్క్యూట్లే ఉంటాయి మీకు ట్రాన్సిస్టర్ క్లిప్పర్ అంటే. డయోడ్ క్లిప్పర్స్ అని అంటే సిరీస్ క్లిప్పరు, షంట్ క్లిప్పరు, 2 లెవెల్ క్లిప్పర్ ఇలా అన్ని చూసాం. కానీ ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్ అని అంటే ఓన్లీ దీస్ 2 సర్క్యూట్స్. ఒకటి బేసిక్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, బేసిక్ ట్రాన్సిస్టర్ క్లిప్పర్ సర్క్యూట్. నెక్స్ట్ అలాగే ఎమిటర్ కపుల్డ్ క్లిప్పర్ అని చెప్పేసి ఎమిటర్ కపుల్డ్ కాన్ఫిగరేషన్లో ఉన్న సర్క్యూట్ని తీసుకుని ఆ 2 పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి అని అంటే Q1 Q2 ఆన్ అయినప్పుడు, 2 ట్రాన్సిస్టర్లు ఆన్ అయినప్పుడు మాత్రమే ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప రిమైనింగ్ 2 కండిషన్స్లో ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ మనకి అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని ఆ 2 లెవెల్స్కి మనం క్లిప్పింగ్ కింద కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఏ 2 లెవెల్ క్లిప్పర్. ఓకే, సో ఇక్కడతో మనకి కంప్లీట్గా క్లిప్పర్స్ అనేవి ఫినిష్ అయిందండి. డయోడ్ క్లిప్పర్స్, ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్, ఈ 2 కాకుండా నాయిస్ క్లిప్పర్స్, సిరీస్ నాయిస్ క్లిప్పరు, షంట్ నాయిస్ క్లిప్పర్. ఇది మనకి క్లిప్పర్స్ వరకు పోర్షన్. నెక్స్ట్ ఏంటి అని అంటే క్లాంపర్స్. దాని గురించి ఇంత డీప్గా ఏమి ఉండదు, జస్ట్ బేసిక్ సర్క్యూట్స్ చూసి ఒక క్లాంపింగ్ సర్క్యూట్ థియరం అని చెప్పేసి ఒక థియరం ఉంది కంపల్సరీ, అది కూడా అడిగే క్వశ్చన్. అది మోస్ట్లీ ఒక 2-3 క్లాసెస్లో అది ఫినిష్ అయిపోద్ది. అప్పుడు మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయినట్టు. ఓకేనండి, ఇంతవరకు ఇంకా ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్?
ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే ఫినిష్ చేస్తాను. 9 మెంబర్స్ అటెండెన్స్ అయితే కొంచెం బాగానే ఉంది.